ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మాఘమాసం చాలా పవిత్రమైనది. మాఘమాసంలో మనకు చాలా పండుగలు పర్వదినాలు వస్తూ ఉంటాయి. మాఘమాసంలో వచ్చే రథసప్తమి, శ్రీ పంచమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి ఇలా చాలా పర్వదినాలు మనకు మాఘమాసంలో వస్తాయి. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి ఏ విధంగా పూజించుకోవాలి, ఉపవాసం ఎలా చేయాలి, అభిషేకం ఎలా చేయాలి, అభిషేక ఫలితాలు ఇలా అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మనకు ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తూ ఉంటుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అలాంటి పరమశివుని అనుగ్రహం మనకు కలిగితే మనకు అంతకన్నా కావాల్సింది ఇంకా ఏముంటుంది చెప్పండి. ఆ పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజును శివరాత్రిగా జరుపుకుంటాము. 2025 సంవత్సరంలో శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. శివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి నియమ నిష్టలతో పూజిస్తే శివుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శివరాత్రి రోజున చేసే అభిషేకం, బిల్వార్చన, ఉపవాసం, జాగరణ చాలా విశేషమైనది. శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది. అవకాశం లేనివారు తెల్లవారుజామున ఇంటి వద్దనే స్నానం ఆచరించవచ్చు. స్నానం చేసే ముందు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదువుకొని స్నానం ఆచరిస్తే పుణ్యనదుల్లో చేసిన ఫలితం కలుగుతుంది అంటారు. తరువాత మన పూజ గదిలో పూజను ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే ప్రత్యేకంగా ఒక పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకొని శివపార్వతుల ఫోటో, మన పూజ గదిలో ఉన్న ఫోటోని పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించుకొని ఆ ఏర్పాటు చేసుకున్న పీఠం వద్ద ఒక వస్త్రాన్ని పరుచుకొని కొంచెం పసుపు, కుంకుమ, బియ్యం ఆ వస్త్రం మీద పోసి శివపార్వతుల ఫోటోను అక్కడ ఉంచుకోవాలి. స్వామివారి ఫోటోకు ఒక పూలమాలను సమర్పించుకోవాలి. ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా గణపతిని ప్రార్థించుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇప్పుడు కూడా ఆ మహాగణపతిని ముందుగా ప్రార్థించుకోవాలి. మనం చేసే ప్రతి పూజకు కూడా ఎటువంటి విఘ్నాలను కలగకుండా ఆ గణపతిని ముందుగా ప్రార్థించుకోవాలి. ఆ తరువాత దీపారాధన కుందుల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించుకొని దీపం వెలిగించుకోవాలి. పిండి ప్రమిదలు చేసుకొని దీపారాధన కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. అలా పిండి ప్రమిదలను కూడా తయారు చేసుకొని శివరాత్రి రోజున దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దీపారాధన చేసిన తర్వాత కుంకుమ, గంధం పొట్లు పెట్టి ఒక పువ్వును పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. కొంతమందికి ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకునే అలవాటు కూడా ఉంటుంది. అలా ఇంట్లో అభిషేకం చేసుకునే అలవాటు ఉన్నవారు తప్పకుండా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో పూజ తర్వాత శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. శివరాత్రి రోజున చాలామంది శివునికి అఖండ దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. అలవాటు ఉన్నవారు అలా వెలిగించుకోవటం కూడా చాలా మంచిది. పూజ చేసే సమయంలో శివాష్టోత్తరాలు, శివస్తోత్రాలు చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ చదవటం రాని వారు కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ పూజ చేసుకోవచ్చు. ఆ పరమశివుడు బోళాశంకరుడు. మనం చేసే ఒక్క చిన్న అభిషేకానికి కూడా పరవశించిపోతాడు. శివ పూజకు స్వామికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలను, జిల్లేడు పూలను, శంకు పూలను ఉపయోగించుకొని పూజ చేసుకోవాలి. శివ అష్టోత్తరం చదువుకుంటూ బిల్వ పత్రాలతో
చక్కగా అష్టోత్తరాలు చదువుకుంటూ స్వామిని పూజించుకోవాలి. లింగాష్టకం, బిల్వాష్టకం ఆ రోజున చదువుకుంటూ పూజించుకుంటే చాలా మంచిది. తరువాత పాలు, పండ్లు, పాయసం లాంటి ఏదైనా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించుకోవాలి. తరువాత స్వామివారికి హారతి ఇవ్వాలి. ఇలా పూజ చేసుకొని ఆ రోజు మొత్తం కూడా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యపరంగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు, పాలు తీసుకోవచ్చు. కానీ శివరాత్రికి జాగరణ, ఉపవాసం చాలా ముఖ్యం. ఉండగలిగితే ఆ రోజు మొత్తం కూడా చాలా ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది. ఈ విధంగా ఉదయం, సాయంత్రం 2 పూటల స్వామివారిని పూజ గదిలో పూజించుకోవాలి. ఇంటి వద్ద ఈ విధంగా పూజించుకున్న తర్వాత శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకొని అభిషేకం చేయించుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు కనుక ఆ రోజున శివాభిషేకం తప్పకుండా చేయించుకోవాలి. శివుడు చేసే ఒక్కొక్క అభిషేకం వల్ల ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. తేనె, ఆవు పాలు, పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, విభూది వంటి ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ రోజున ఓం నమః శివాయ అనే మంత్రం జపించటం వలన శాంతి, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. ఈ రోజున శివపార్వతులు కళ్యాణం చేసుకున్నట్లు పురాణ కథలు కూడా చెబుతున్నాయి. కనుక ఈ శివరాత్రి రోజున అన్ని శివాలయాల్లో కూడా శివపార్వతుల కళ్యాణం కూడా జరిపిస్తారు. వీలున్నవారు శివాలయానికి వెళ్ళి తప్పకుండా శివ కళ్యాణం దర్శించుకుంటే చాలా శుభాలు కలుగుతాయి. శివుడు సృష్టి స్థితి లయ కారకుడు. శివుడు బోళాశంకరుడు. ఆయన భక్తులు చేసే చిన్న అభిషేకానికి, పూజకి కూడా పొంగిపోతాడు. భక్తుల్ని కరుణిస్తాడు. శివరాత్రి రోజున దాన ధర్మాలు చేయటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున శివనామాన్ని జపిస్తూ జాగరణ చెయ్యాలి. జాగరణ అంటే టీవీల్లో సినిమాలు చూస్తూ ఉండకుండా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ భగవన్నామస్మరణ, భజనలు చేస్తూ జాగరణ చెయ్యాలి. నిత్యం దైవనామస్మరణతో గడపాలి. మరుసటి రోజు కూడా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ విధంగా మహాశివరాత్రి నాడు శివారాధన చేయటం వలన ఆ పరమశివుని అనుగ్రహం కలిగి మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి. ఆ పరమశివుని అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం తప్పకుండా కలుగుతాయి. ఓం నమః శివాయ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.